హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బిగ్ అలర్ట్ అండి. ఇవి సరిచూసుకోకపోతే 2026లో మీకు జీతం లేదా పెన్షన్ అయితే పెన్షన్ రాదు. మరి అవేంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల విషయంలో అత్యంత అప్రమత్తంగా అయితే ఉండాల్సిన సమయం వచ్చింది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను డిజిటలైజ్ చేస్తోంది. ఈ క్రమంలో మీ బ్యాంక్ ఖాతా వివరాల్లో ఏమైనా మార్పులుంటే లేదా మీరు మీ సాలరీ అకౌంట్‌ను ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు మార్చుకోవాలనుకుంటే, ప్రభుత్వం నిర్దేశించిన నిధులను ఖచ్చితంగా పాటించాలి. లేని పక్షంలో మీ నెలవారీ జీతం లేదా పెన్షన్ సకాలంలో మీ ఖాతాలో జమ కాకపోయే ప్రమాదము ఉంది. ముఖ్యంగా 2026 జనవరి నాటికి మీ జీతం ఎటువంటి ఆటంకాలు లేకుండా జమ కావాలంటే, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను సరిచూసుకోవడం ఎంతో అవసరము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సీఎఫ్ఎంఎస్ ద్వారానే ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు మరియు ఇతర అలవెన్స్‌లు చెల్లింపులు అయితే నిర్వహిస్తోంది. ఈ వ్యవస్థలో డేటా అంతా కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ మార్పు ప్రక్రియలో ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా సాంకేతిక సమస్యలు తలెత్తి చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది ఉద్యోగులు తాము సొంతంగా ఆన్‌లైన్ ద్వారా లేదా సీఎఫ్ఎంఎస్ పోర్టల్ లాగిన్ ద్వారా బ్యాంకు వివరాలను మార్చుకోవచ్చని భావిస్తూ ఉంటారు. కానీ ఇది ముమ్మాటికి తప్పు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఈ అధికారాన్ని కేవలం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలకు మాత్రమే కల్పించింది. అంటే మీరు మీ బ్యాంకు ఖాతాను మార్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన పత్రాలను మీ కార్యాలయపు డీడీఓకు సమర్పించాలి. ఆయన తన అధికారిక లాగిన్ ద్వారా మీ కొత్త బ్యాంకు వివరాలను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేస్తారు. ఈ ప్రక్రియ కోసం ఉద్యోగులు తమ కొత్త బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ నకల్స్, అలాగే రద్దు చేయబడిన చెక్ అంటే క్యాన్సల్డ్ చెక్ లీవ్స్ మరియు ఆధార్ కార్డ్ వివరాలను డీడీఓలకు అందజేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను డీడీఓ వెరిఫై చేసిన తర్వాత సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాతే ట్రెజరీ నుండి ఆమోదం లభిస్తుంది. పెన్షనర్లు కూడా తమ పరిధిలోని ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి అక్కడ అధికారుల ద్వారానే ఈ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున పాత అకౌంట్లు క్లోజ్ చేసినా లేదా తప్పు ఐఎఫ్ఎస్‌సి కోడ్‌లు ఇచ్చినా సరే మీ నగదు ఇతర ఖాతాల్లోకి వెళ్ళే లేదా పెండింగ్‌లో పడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని ప్రతి విభాగంలోనూ అనుసంధానిస్తున్న తరుణంలో డేటా ఇంటిగ్రిటీ అనేది చాలా ముఖ్యం. మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో ఉన్న వివరాలకు, మీ బ్యాంకు ఖాతా వివరాలకు పొంతన లేకపోయినా ఇబ్బందులు తప్పవు. కాబట్టి చివరి నిమిషంలో హడావిడి పడకుండా అకౌంట్ మార్పు ప్రక్రియను ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ మీరు అకౌంట్ మార్చాలనుకుంటే జీతాల బిల్లులు జనరేట్ అయ్యే లోపే అంటే 20వ తేదీలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి. మీ సాలరీని సురక్షితంగా అయితే పొందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.